భీముడు వినయంగా ఎవరు మీరు అని అడగడమే ఆలస్యం. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న అడవి ఒక్కసారిగా ఊగిపోయింది. ఆ హోరులో దిక్కులు పిక్కటిల్లేలా ఒకే ఒక మంత్రం వినిపించింది. జై శ్రీరామ్! భీముడు కళ్ళు తెరిచి చూసేసరికి ఆ వృద్ధ వానరం స్థానంలో సూర్యతేజస్సుతో వెలిగిపోతున్న మహావీర హనుమంతుడు నిలబడి ఉన్నాడు. ఆ అభయ హస్తాన్ని చూసి భీముడు నిశ్చేష్టుడయ్యాడు. అప్పుడు హనుమంతుడు తన గంభీర స్వరంతో ఇలా అన్నాడు. భీమా, నీవు సామాన్యుడివి కాదు, వాయుపుత్రుడివి, నా సోదరుడివి. కాని నీ భుజబలం నీకు అహంకారాన్నిచ్చింది. అహంకారమనేది ఒక విషంలాంటిది. అది ఉన్నవాడినే కాకుండా అతని అండన ఉన్నవారిని కూడా దహిస్తుంది. నీవు ధర్మం వైపు నిలబడ్డవాడివి. నీకు అహంకారముండకూడదు. అందుకే నీ గర్వాన్ని అణచడానికే నేను ఈ లీల చేశాను. భీముడు కళ్లమ్మట నీళ్లతో అన్నపాదాలకు ప్రణామం చేశాడు. అప్పుడు హనుమంతుడు చిరునవ్వుతో, తమ్ముడూ, భయపడకు. నీవు ఏ యుద్ధభూమిలో అడుగుపెట్టినా నీ వెనుక నీ అన్నగా నేనుంటాను. నా ఆశీస్సులు నీకు, నీ సోదరులకు ఎల్లప్పుడూ ఉంటాయి. ఆ మాట అని హనుమంతుడు మెరుపుతీగలా ఆకాశంలోకి మాయమైపోయాడు. కాని భీముడి గుండెల్లో మాత్రం కొండంత ధైర్యం చేరింది. తను సాక్షాత్తూ హనుమంతుడిని చూశానన్న ఆనందంతో గాలివేగంతో పరుగున వెళ్లి తన వారందరికీ ఈ అద్భుత విషయాన్ని వివరించాడు. ఆ తర్వాత ఏం జరగబోతోంది అనేది తర్వాత భాగంలో చూద్దాం.